తిండి మానేస్తే పెరిగేది ఆరోగ్యం కాదు, జబ్బులు పెరుగుతాయి. నువ్వు బరువు తగ్గటానికి అన్నం తినకుండా ఉంటే అక్కడ తగ్గేది బరువు కాదు, నీ ఓపిక. శరీరాన్ని పోషించుకోవాలి కానీ శిక్షించుకోకూడదు. నీ కుటుంబ బరువుని బాధ్యతని నువ్వు మొయ్యాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కానీ అస్థిపంజరంలా కాదు. బరువు తగ్గాలి అనుకోవటం మంచి విషయమే, కానీ వాటిని సరైన పద్ధతులు పాటించాలి. అంతేగాని నువ్వు అన్నం తినకుండా, నీవు చేసే పనులు చేయడానికి ఓపిక లేకుండా మీ ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడుతూ ఉంటే అది కరెక్ట్ అనిపించుకోదు. అందుకే బరువు తగ్గటానికి కరెక్ట్ అయినవి నీ శరీరం కరెక్ట్గా కోరుకునేది మాత్రమే చేయండి. కానీ అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, వాళ్ళు ఎవరో యూట్యూబ్లో చెప్పారు, లేదంటే ఇంకొక ఛానల్లో ఆ మాట చెప్పారు అని ఇలా సర్టిఫికెట్ లేని వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈ రోజుల్లో మందు గ్లాసులో మత్తును వెతుక్కోవడం, జోదంలో కాలక్షేపాన్ని వెతుక్కోవటం, ఇలా చాలామంది బానిసైపోయి కుటుంబాన్ని అలా వదిలేస్తూ ఉన్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఆరోగ్యం నీ చేయి జారిపోయింది అంటే కుటుంబం కోసం నువ్వేమీ చేయలేవు. నీ ఆర్థిక పరిస్థితి కుంటుపడింది అంటే నీ కుటుంబంలోనే కాదు, బయట వాళ్ళు కూడా ఎవ్వరూ నీకు గౌరవాన్ని ఇవ్వరు. అందుకే ముందే ఇవన్నీ గ్రహించి నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే నీ కుటుంబంలో నీకు విలువ ఉంటుంది, సమాజంలో నీకు గౌరవం ఉంటుంది. ఇది తెలుసుకొని ప్రవర్తించండి. ఆహారంలో విషం పడితే చికిత్స చేసుకొని బయటపడవచ్చు, కానీ చెవులో గనక విషం పడింది అంటే మాత్రం దానికి ఏ చికిత్స ఉండదు. అందుకే చెప్పుడు మాటలు వినకండి, విని మీ సంసారాన్ని చేతులారా నాశనం చేసుకోకండి. ఒక్కసారి మిమ్మల్ని నమ్మిన వ్యక్తిని గౌరవిస్తూ ఆ మాటలు నమ్మి ఆయనతో పాటే ఉండండి తప్ప, ఎదిరింటి ఆవిడ ఈ మాట చెప్పింది, పక్కింటి అంకులు ఆ మాట అన్నాడు అని ఈ మాటలన్నీ చెవిన వేసేసుకొని మీ వారితోనో నీ భార్యతోనో గొడవ పడుతూ సంసారాన్ని ముక్కలు చేసుకోమాకండి. చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా మీ సంసారాన్ని నాశనం చేస్తాయే తప్ప మిమ్మల్ని బాగు చేయు. ఒక మనిషిని విడిచి ఉండలేనంతగా దగ్గరైన తర్వాత కావాలని అతన్ని దూరం పెడుతూ ఉంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళనే కాదు, ఎవరికైనా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక బంధాన్ని మీరు చివరి వరకు కొనసాగించాలి అంటేనే మీరు వాళ్ళకు దగ్గర అవ్వండి. అంతేగాని ఇప్పుడు ఉన్న మీ అవసరాలను తీర్చుకోవటానికో లేదంటే స్వార్థపూర్యమైన మీ కోరికల కోసమో దగ్గరయ్యి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి ఎన్నెన్నో ఆశలు కల్పించి చివరికి వాళ్ళని దూరం పెడితే ఆ మనిషి సజీవంగా ఉన్న సచ్చినట్టే లెక్క. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు ఆ మనిషికి చేసిన అన్యాయం రేపు కర్మ రూపంలో మీ దగ్గరకే వచ్చి చేరుతుంది. అందుకే చివరి వరకు తనతో ఉండగలను అనుకుంటేనే చెయ్యి పట్టుకోండి, దగ్గరవ్వండి. అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లో స్పైగా ఉన్నప్పుడు భిక్షగాడిగా 7 సంవత్సరాలు గడిపారు. ఇప్పుడు మన దేశంలో అభిమానుల ఆరోగ్యాన్ని చెడగొట్టే ప్రకటనలు చేసే యాక్టర్లు మాత్రం వాళ్ళందరినీ హీరోల్లా ఫీల్ అవుతున్నారు. ఈ దేశం ఎటుపోతుందో ఈ ఒక్క మాటలోనే సరిపోతుంది. నిజంగా దేశం కోసం కష్టపడే వారిని మాత్రం కనీసం తలుచుకొని కూడా తలుచుకోము. కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం అభిమానుల ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టే వాళ్ళని మాత్రం హీరోలుగా భావిస్తాం. ఇది ఎంతవరకు కరెక్టో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో వ్రాయండి.